హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఐటెప్ ద్వారా ఎలా ఉంటుంది, కెరీర్ ఎలా ఉంటుంది, ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అలాగే బ్రిడ్జ్ కోర్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి అండి. ముఖ్యంగా ఈ వీడియోని ఏ ఏరియాలోకి వెళ్తుందో నాకు కొంచెం ఐడియా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. వెళ్ళిపోద్దాం మెయిన్ మ్యాటర్లోకి. ఐటెప్ 4 years డిగ్రీ ప్లస్ బీఈడి అంటే ఇది డ్యూయల్ కోర్స్ అండి. ఇది ప్లస్ ఇక్కడ ఏంటంటే డిగ్రీ ప్లస్ బీఈడీ కోర్సు మీరు కొత్తగా తీసుకురావడం జరిగింది న్యూ ఎడ్యుకేషన్ సిస్టంలో. దీంట్లో మన కెరీర్ ఎలా ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి, ఇక్కడ ఈ వీడియోలో కెరీర్ గురించి ప్లస్ నేను ఇంకా జాబ్ ప్లేస్మెంట్స్ గురించి, ఈ ఆఫ్టర్ తర్వాత ఈ డిగ్రీ తర్వాత ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఫస్ట్ ఈ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ దీంట్లో సబ్జెక్ట్స్ ఉంటాయండి. సబ్జెక్ట్స్ ప్లస్ లాంగ్వేజెస్, ఎడ్యుకేషన్ పేపర్ అని ఉండదు. ఏంటంటే అందుకేదో మీరు డిగ్రీ తర్వాత బీఈడీ చేసిన వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అంటే అర్థమైంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్స్, దీంట్లో సబ్జెక్ట్స్ అంటే మీరు ఎంపీసీ చదివిన వాళ్ళు, లేకపోతే బీకామ్ చదివిన వాళ్ళు, లేకపోతే బీఏ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉంటుందో వాళ్ళకి డామినెంట్ సబ్జెక్ట్స్ అని జరుగుతుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్కి బీఏ చదివిన వాళ్ళకి హిస్టరీ, ఎకనామిక్స్, ఇంటర్మీడియట్లో హిస్టరీ, ఎకనామిక్స్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే కామర్స్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకా బీఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ తీసుకున్న సబ్జెక్ట్స్ ఉంటుంది. ఇక్కడ మీరు బీఎస్సీ వాళ్ళైతే మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఏదైనా సైన్స్ సబ్జెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ పేపర్ 2 లాంగ్వేజ్లు 1.5 year వరకు లాంగ్వేజెస్ ఉంటాయి. తర్వాత సబ్జెక్ట్ మేజర్ 1, మేజర్ 2 ఉంటాయి. తర్వాత దీంతోపాటు ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ పేపర్స్ ఉండడం జరుగుతుంది అవన్నీ. దాంతో తర్వాత ఇక్కడ మెథడాలజీ ఏంటంటే టీచింగ్ సంబంధించిన పెడగాలి. దీంట్లో ఇవి మెథడాలజీ కూడా ఉండడం జరుగుతుంది. ఇవి కూడా మీరు దాంతోపాటు చదవాలి ఈ కోర్స్తో పాటు. ఎందుకంటే అందుకైతే 2 years ఉంటుంది, దాన్ని ఇప్పుడు 1 year తీసుకురావడం, డిగ్రీ ప్లస్ 1 year తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కోర్సులో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటంటే, ఇక్కడ కోర్సులో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ అయితే ఎవరు ఉన్నారో ఆ కోర్సు వాళ్ళకి ఈ సర్టిఫికేట్, ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ క్లియర్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ ప్లస్ అప్ టు 40 credits ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి స్టూడెంట్స్ ఎవరైతే రిసీవ్డ్ ఏ సర్టిఫికేట్ కోర్స్ విత్ క్రెడిట్స్ అంటే అప్ టు 40 credits అంటే ఈ 2 సెమ్కి ఉంటుంది. సెమ్కి వచ్చి 20 credits ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సెమ్కి వచ్చి 20 credits ఉంటాయండి. క్రెడిట్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాను నేను మీకు లాస్ట్ వీడియోలో. ఇట్లా ఉండడం జరుగుతుంది. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ కోర్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ సర్టిఫికేట్ కోర్సు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా మీరు దీంతో పాటు ఎక్కడైనా వెళ్ళి మీరు దీన్ని రీజాయిన్ కూడా అవ్వచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి సెకండ్ ఇయర్లో వచ్చి డిప్లొమా సర్టిఫికేట్ అండి. ఇది డిప్లొమా సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ఏంటంటే 4 సెమిస్టర్ క్లియర్ చేస్తారు కదా. ఫస్ట్ సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 2 అంటే సెకండ్ ఇయర్ ఎవరైతే సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి అప్ టు 80 credits జరుగుతుంది. నెక్స్ట్ అయితే దీనికి ఈలింగ్ సర్టిఫికేట్ అంటే డిప్లొమా సర్టిఫికేట్. ఈ డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్ ఇయర్ వచ్చిన వాళ్ళకి డిగ్రీ, ఇక్కడ చూడండి, డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైతే ఇది క్లియర్ చేస్తారో ఇక్కడ అప్ టు 120 credits ప్లస్ ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ కోర్సు ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఇక్కడ థర్డ్ ఇయర్ అంటే మొత్తం 6 semester క్లియర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఏమి ఉండకూడదు, ఫెయిల్ అవ్వకూడదు. మొత్తం పాస్ అయిన తర్వాత ఇది ఇలా చేసిన తర్వాత జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చి 4th year ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు 4th year అయితే కనిపిస్తుందో ఇక్కడ సర్టిఫికేట్తో పాటు డ్యూయల్ డిగ్రీ అండి. ఇదిగోండి, ఇక్కడ డిగ్రీ ప్లస్ డ్యూయల్ డిగ్రీ కోర్స్ అండి. ఈ కోర్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 120 credits అండి. 120 credits ఇవ్వడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, దీన్ని ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డ్యూయల్ డిగ్రీ అవుతుంది. మీ అందరికీ స్టూడెంట్స్ అందరికీ డ్యూయల్ డిగ్రీ ప్లస్ బీఈడీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి.
తర్వాత ఈ కోర్స్ అయిన తర్వాత మీకు జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి, ప్లస్ కెరీర్ గైడెన్స్ ఎలా ఉంటుంది నేను చెప్తాను. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ సర్టిఫికేట్ ఎవరైతే టీచర్ జాబ్కి ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకి, ఒక టీచర్ జాబ్కి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఏంటంటే సీటెట్ అంటే స్టేట్ లెవెల్లో సీటెట్, స్టేట్ లెవెల్లో టెట్ అని జరుగుతుందండి. దీంట్లో పేపర్ 1కి ఎలిజిబిలిటీ కావాలంటే బ్రిడ్జ్ కోర్స్ అండి, బ్రిడ్జ్ కోర్స్ చేయాలండి. బ్రిడ్జ్ కోర్స్ అంటే మీకు 6 months కోర్స్ ఉంటుందండి. ఇది నేను ఆల్రెడీ బ్రిడ్జ్ కోర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ నేను చెప్తాను. ఇదండి ఇక్కడ పేపర్ 1 ఎలిజిబుల్ కావాలంటే సీటెట్ కానీ సెట్ కానీ బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత ఒక స్టేట్ లెవెల్ అయితే మీరు అప్ టు 8th class వరకు ఎలిజిబిలిటీ అండి. ఎస్జిటి, దీన్ని సెకండ్ డిగ్రీ టీచర్ అంటారు. అలాగే సెంట్రల్ లెవెల్ అయితే అంటే పేపర్ 1కి ఇదేంటంటే బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళండి, బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. తర్వాత సెంట్రల్ లెవెల్ స్కూల్స్ అండి, ప్రైమరీ టీచర్ అనడం జరుగుతుంది. కేంద్ర విద్యాలయాలు కానీ లేకపోతే నవోదయ విద్యాలయాలు కానీ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఇలా కేంద్ర స్కూల్స్ ఎక్కడైతే సంబంధించిన వాళ్ళు ప్రైమరీ టీచర్ అనడం జరుగుతుందండి. వాళ్ళకి ఇది ఎలిజిబుల్. నెక్స్ట్ చూడండి, నేను ఇక్కడ ఎవరైతే డిగ్రీ పేపర్ 2కి ఎవరైతే ఎలిజిబిలిటో వాళ్ళని అంటే సెంట్రల్ స్కూల్స్లో మీరు ఆల్రెడీ బ్రిడ్జ్ కోర్స్ చేశారనుకోండి, బ్రిడ్జ్ కోర్స్ చేస్తే మీరు పేపర్ 2 కూడా ఎలిజిబిలిటీ అండి. ఆల్రెడీ పేపర్ 1కి మీరు ఎలిజిబిలిటీ అయ్యారు కాబట్టి పేపర్ 2 కూడా ఎలిజిబిలిటీ అవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పేపర్ 2 సీటెట్ ప్లస్ ఏపీ టెట్ ఏంటంటే మీరు స్కూల్స్లో సెంట్రల్ స్కూల్ అయితే పిఆర్టీ కానీ లేకపోతే ట్రైనింగ్ గ్రేడ్, టీజీటీ అంటే ట్రైనింగ్ గ్రేడ్, స్టేట్ లెవెల్ ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్ కానీ స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ అంటే, ఎస్జిటి అంటే సెకండ్ గ్రేడ్ టీచర్ అండి, ఎస్సీ అంటే స్కూల్ అసిస్టెంట్. దీనికి ఎలిజిబిలిటీ పేపర్ 2 వాళ్ళు బీఎస్సీ చేసిన వాళ్ళు మ్యాథ్స్ టీచర్కి వెళ్ళవచ్చు, సైన్స్ టీచర్కి వెళ్ళవచ్చు, ఫిజిక్స్ టీచర్కి వెళ్ళవచ్చు, అలా వెళ్ళొచ్చు అండి. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ అయితే సోషల్ టీచర్కి వెళ్ళవచ్చు. ప్లస్ ఇంకా మీరు ఇక్కడ కోర్సు కూడా ఉంటుందండి, దీని ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా మెథడాలజీ ఉంటుంది. ఖచ్చితంగా ఇంగ్లీష్ కానీ తెలుగు మెథడాలజీ తీసుకోవాలి. ఇంగ్లీష్ అని రాసుకోవచ్చు, ప్లస్ తెలుగు అని రాసుకోవచ్చు. మీరు తీసుకునే విధానం బట్టి ఉంటుందండి మెథడాలజీ అనేది. తర్వాత ఈ నెక్స్ట్ ఇక్కడ కింద స్క్రోల్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎవరైతే 1 year చేస్తారో ఇది 1 year ఎంఈడి, దీని తర్వాత మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎంఈడి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఇది ఖచ్చితంగా వాళ్ళని ఐటప్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అండి, ఎవరు ఎలిజిబుల్ లేరు. ఒకవేళ డిగ్రీ చేసిన వాళ్ళైతే డిగ్రీ 3 సంవత్సరాలు ఉంటుంది, లేకపోతే పీజీ 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఓన్లీ పీజీ 1 year మాత్రం ఓన్లీ ఐటప్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ ఉందండి. తర్వాత దీనికి ఎండి చేసిన తర్వాత యూజీసీ నెట్ కానీ లేకపోతే సెట్ కానీ జేఆర్ఎఫ్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, జేఆర్ఎఫ్ అని ఉంటుందండి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని పిహెచ్డి లెవెల్లో ఇదండి. దీనికంటే ఒకవేళ ఈ జేఆర్ఎఫ్లో మరి ఎలిజిబిలిటీ ఉంటే దీనికి మీకు స్టే ఫండ్ కూడా వస్తుందండి. అప్రాక్సిమేట్లీ 35,000 అనుకుంటండి. ఒకసారి మీరు చూడండి, నేను ఒక 35,000 వరకు మీకు స్టే ఫండ్ రావడం జరుగుతుంది. జేఆర్ఎఫ్లో ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ స్టే ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఈ ఐటప్ చేసిన తర్వాత మీ కెరీర్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి, యూపీఎస్సీ కానీ పిఎస్సిఎస్సీ కానీ లేకపోతే బ్యాంకింగ్ కానీ రైల్వే కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ అండి. మీరు ఈ సీటెట్ కానీ తర్వాత ఇది అయితే చేసిన యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేకపోతే ప్రైవేట్ లేకపోతే సెక్టర్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రైల్వే కానీ బ్యాంకింగ్ కానీ ఆల్ కాంపిటేటివ్ ఎలిజిబిలిటీ అండి. సో ఇన్ని ఆప్షన్స్ ఏంటండి. ఈ కోర్సు మీకు ఏదో అనుకుంటున్నారు, రాను ఈ కోర్సు ఫుల్ డిమాండ్ ఉంటుంది, సీట్లు దొరకడం కష్టం అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, తెలంగాణ వీడియోలో నేను పర్టికులర్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయండి, ఈ కోర్సు మీరు మంచి కోర్సు అని సందేహపడద్దు, మంచి 100% మంచి కోర్సేనండి. ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ కోర్సు గురించి పర్టికులర్గా తీసుకురావడం జరిగింది. ఎడ్యుకేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ స్కూల్స్ కూడా అప్గ్రేడ్ అవుతుంది, కొన్ని స్కూల్స్లో +2 కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఈ కోర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి బెస్ట్ అని చెప్పగలుగుతున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.